రండి రండి కులశేఖరం గారు. నమస్తే విశ్వేశ్వరరావు గారు. నమస్కారం. మా తమ్ముడు చలమేశ్వరరావు. నమస్కారం అండి. మా చిన్న తమ్ముడు రఘుపతి. నేను కులశేఖరరావు గారి అమ్మాయిని. వీడు మా అన్నయ్య విష్ణు. వీడే పెళ్లి కొడుకు. వీడు మా బాబాయ్ కూతుళ్ళు కళ్యాణి, కస్తూరి. నమస్తే రండి, అంకుల్. రండి. అమ్మాయి మంచి స్పీడ్ మీద ఉందయ్యా. కళ్యాణ घड़ी అయ్యా, కొట్టొచ్చినట్టు కనబడుతుందయ్యా. కళ్యాణం మన అమ్మాయికి అయ్యా. అయ్యా ఇక వీళ్ళిద్దరూ చూసుకోవడం అయితేనయ్యా నేను ఉంగరాలు తొడిగించేస్తానయ్యా. ముహూర్తం టైం దగ్గర పడుతుంది కదయ్యా. భలే వాడివిలే అయ్యా. ఓయ్ పంతులు, నేను అన్నం తిని బతకను, ఆచారం తిని బతుకుతా. ఈ ఇంటి పెద్ద కొడుకు లేకుండా ఉంగరాలట మారుతా. మీరు లాంఛనాలు జరిపించాలనుకున్నా నేను ఒప్పుకోవద్దండి. మా పెద్దబ్బాయిలు ఎందే ఈ ఇంట్లో ఏ శుభకార్యము ఆఖరికి ఓ చిన్న పేరంటం కూడా జరిపించే ఆనవాయితీ మాకు లేదండి. మీరిద్దరూ ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. నా కూతురు కాడపడుచువు కదా, నీతో పేచి ప్రమాదం. నీకిష్టం లేకుండా ఏమీ చెయ్యనులేమ్మా. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బద్దలైనా పర్వాలేదు. ఇప్పుడు నాకు గుండె బద్దలైపోతుంది. పోలీస్ డ్రెస్ లో పులిలాగా, ఈ డ్రెస్ లో నందీశ్వరుడిలాగా ఉన్నారు నాన్న. అమ్మాయి అబ్బాయిని గానయ్యా, అబ్బాయి అమ్మాయిని గానయ్యా. అడిగేసుకునేవి కడిగేసుకునేవి ఏమన్నా ఉంటే వెంటనే కానిచ్చుకోండి అయ్యా. అవతల ఇంకో పెళ్లికి నేను ఇంకా అడిగేదేమిటి పంతులు గారు? కట్నాలు కానుకలు ఏమీ అక్కర్లేదని ముందే చెప్పాంగా. అసలు వాళ్ళకి కట్నం అక్కర్లేదన్నా, ఫ్రీగా ఇచ్చేదానికి కూడా గిఫ్ట్ ట్యాక్స్ కట్టాలిగా. అదేనమ్మా, ఇందాక ఆడబడుచు కట్నంగా ఏదో అడగాలనుకున్నావు కదా, అదేమిటో అడుగు. వాళ్ళు ఇవ్వాలని ముచ్చట పడుతున్నారుగా, అడుగమ్మా. అడిగాక కాదంటే గొడవలవుతాయి బాబాయ్. మాది మాట తప్పని వంశం. మాట తప్పనంటున్నారుగా, అడిగే హేమా. అడుగు అడుగక్క. నాకు ఆడపడుచు కట్నంగా ఆయన కావాలి. కాసేపు కూర్చోవచ్చుగా. అమ్మో, మీ మగాళ్ళతో చాలా డేంజర్. ఇంత సందు దొరకనిస్తే మొత్తం దూరేయాలని చూస్తారు. ఇప్పుడు కాసేపు కూర్చోవచ్చుగా అంటారు, ఆ తర్వాత 4 మాటలు చెప్పొచ్చుగా అంటారు, ఆ తర్వాత నడు మీద చేయి వేసుకొనివ్వచ్చుగా అంటారు. అది పడిన తర్వాత ఆడదాన్ని ఇంకేం అడగక్కర్లా. చీర కట్టు కూడా నిలవదు. ఏయ్, చీరంటే అర్థం ఏమిటో తెలుసా నీకు? చీరే కాదు, ఆడపిల్ల చీయని ముద్దుగా తోసేస్తూ రా అంటూ సిగ్గుతో జారు విడిచేది గనుక చీరయ్యింది. ఓహో, అర్థం చెప్పాగా. ఇక లాగేస్తా. ఏంటి దెబ్బ తినిపించేది తొక్కుడు బిళ్ళ? ఆడి చెక్కుడు చూసావు కదంటే ఎప్పటికైనా నా కారు ఏంటి ఆల్ ఆంధ్ర తొట్టి గ్యాంగ్ అసోసియేషన్ మీటింగ్ లాగా అందరూ ఒక చోట చేరారు. అంటే ఇవాళ నుంచి ఎవరు ఏం చేసినా కలిసి ఐకమత్యంగా చేద్దాం. కుదరదు. ఈ రోజు నుంచి మీలో ఏ ఇద్దరు కలిసి కనపడడానికి వీల్లేదు. ఏంటి 144 సెక్షన్? కాదు, 122 సెక్షన్. అంటే తొక్కి పట్టి నార తీస్తా. ఏం తీస్తారో ఏంట్రా, రేపటి నుంచి మార్కెట్ పని తప్ప ఇంకో పని చేసావో? అమ్మో, అర్థమైందండి. నా బాడీ మటన్ మార్కెట్ లో తలకిందులుగా కుక్కడికి వెళ్ళాడుద్ది. ఏంట్రా, చొక్కాకి కొంచెం గంజెక్కువైనట్టుంది. అంటే చాక్లెట్ గంజెక్కువ పెట్టండి, నలిపేసి రేపు మామూలుగా వేసుకుంటారు సార్. రేపటి నుంచి వంటగది దాటొస్తే ఏమవుతుంది? ఏటవుతుందండి, గ్యాస్ లీక్ అయిపోయి టవ్ పేలిపోద్దండి. వంట మనిషి మరణం అని పేపర్లో వచ్చేస్తుందండి. నా పని నేను చూసుకుంటానండి. అర్థమైందా? అర్థమైందండి. ఏంటి అర్థమైంది? కొంచెం ఎక్స్ట్రా. రేపటి నుంచి కాళ్ళని క్లీన్ గా లేకపోతే నా హ్యాండ్ స్టీరింగ్ మీద, బాడీ బాడెట్ మీద ఉంటుందండి. బేబీ చారులత, గంజాయి వనంలో తులసి మొక్కలాగా పరివాళ్ళ మధ్య నువ్వు ఉండకూడదు. రేపటి నుంచి పొద్దునే ఆసుపత్రికి వెళ్ళి సాయంత్రం అమ్మగారి పనులు అయ్యాకే ఇంటికి రావాలి. అర్థమైందా? మన మీద ఆడి పెత్తనం ఏంట్రా? నేను అదే ఫీల్ అవుతున్నాను. పందికొక్కరా తినేవాళ్ళం, రోజుకో సినిమాకి వెళ్ళేవాళ్ళం. అబ్బా సోదాపి, అతని ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగొట్టాలో ఆలోచించండి. ఓ, ఏకులా వచ్చి మేకులా అయ్యాడు. వాడికి ఇస్తాను కిక్కు స్నేక్ తోటి. ఏంటండి మిడ్ నైట్ మసాలా వచ్చే టైం అయిపోయింది, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? నాకు నా పవన్ కి వెయిటింగ్ అంటే పడదాం. కస్టమర్ ఎక్కడ ఉన్నాడు చూపెట్టండి, వెళ్ళిపోతాం. కస్టమర్ అంటే మామూలు కస్టమర్ కాదే బాబు. ఓసారి చెవి కుడితే తేలిక అయ్యో, పార్టీ ఇంకా నిద్రపోలేదు. ఈ లోపల పావులు నిద్రపోతే నా పావులు ఎక్కడ పడితే అక్కడ నిద్రపోని. ఇలా ఇదిగో చూడు చూడు, ఇది హేమాల్ని, రిటైర్ అయిపోయింది. అంటే కాటైదా? కాటేస్తదే, కానీ ఇంకుందో లేదో తెలదాం. ఇంకుంటామేంటి, ఇష్టం ఉండదా? ఇసాన్ని నేను ఇంకంటాను, కూరలను పాడీలు అంటాను. నీకేమన్నా అభ్యంతరమా? మాకే అభ్యంతరం లేదు కానీ కాటై గానే చచ్చిపోవాలి. అదా అంతే. అయితే మీకు ఇది పనికిరాదు. ఇదిగో ఇక్కడ ఉంది ఐశ్వర్య, మొన్నే పెద్ద మనిషి అయింది, మంచి కసి మీద ఉంది.
టక్కన కాటేసిందంటే పుసుకుని చచ్చిపోతాడు, ఆకులోకి రాలిపోతాడు. మన వల్లే చచ్చిపోయాడని మావయ్యకి తెలిస్తే అందరినీ చంపేస్తాడు. అందుకనే కాటేసిందని ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ నుంచి అలా పంపించేద్దాం. అంతే కదా? అంతే. రండి అయితేనే. రండి మిగెత్తుకో. జాగ్రత్త. బిల్లి. అమ్మో పైకి లేస్తుంది. మగాడు కానీ పాము కానీ ఎంత పైకి లేస్తే అంత పవర్ఫుల్. పైకి లేస్తుంది. ఎక్కని ఇన్నాళ్ళు మన మీద ఎక్కడిగాడు? ఏంటి ఐశ్వర్య ఒంటరిగా వచ్చావు? కరీనా, కరిష్మా, సుష్మిత ఎక్కడా? అదేంటి పాముతో ఓ మాట్లాడేస్తాడు? కొంపదీశాడు కజిన్ బెదరా? ఏంటి అడ్రస్ మర్చిపోయిచ్చావా? ఈ రాత్రికి ఇక్కడ పడుకో, పొద్దునే నిన్న ఇంట్లో దిగబడతా. పడుకో. ఇదేంటి నిజంగా ఐశ్వర్యరాయ్ అనుకున్నాడా ఏంటి? పడుకో అంటున్నాడు. పడుకో. ఏంటి చలిగా ఉందా? బెడ్షీట్ కప్పనా? వద్దా? సర్లే నీ ఫ్రెండ్స్ తో పాటు ఆడుకో, వెళ్ళు. ఏంటి పాము కట్టిందండి. ఎక్కడా? అమ్మాయి గారు నడుము మీద. ఇలా పడుకో. ఆ. ఏమిటిది? పాలు. ఎవరు అడిగారు? పొద్దుననగా వెళ్ళావు, బాగా రాత్రింది, ఖాళీ కడుపుతో పడుకోకూడదు, అందుకని. సర్లే వెళ్ళు. పదండి. ఏం బాబు నేల మీద నిలబడ్డట్టుందా? కొంచెం తల గిర్రం తిరుగుతున్నట్టుందే. తెక్కున్నదా? మా అందరి మీద పెత్తనం చెలాయించావు కదా, మాకు సారీ చెప్పుకోవాలని ఉందా? ఒరేయ్ అహోబిలం, ఏంటి మీ అందరి మీద పెత్తనం చలాయించడం, తొక్కి పట్టి నార తీస్తానడం రైటా రాంగా? రాంగ్ ఏంట్రా? ఆయన తన కన్న కొడుకు లాగా నన్ను చూశాడా, నిన్ను చూశాడా? మరి రాంగ్ అని ఎందుకన్నావురా? ఊరుగా బాబా పశువుడు ఆడికి ఏం తెలవదు. ఏంటి నీకు తెలుసా? నువ్వు చెప్తావా? నాకు తెలుసు, కానీ నాకు అర్జెంట్ పని ఉంది, ఇప్పుడు వస్తాను. ముందు ఆన్సర్ చెప్పేళ్ళు. ఆన్సర్ అని చెప్పవా? రైటా రాంగా? ఏంటి నువ్వు చెప్తావా? వాట్ ఈస్ ద క్వశ్చన్? సేమ్ క్వశ్చన్. రైటా రాంగా? అయితే వెరీ సింపుల్. రాంగ్ అంటే ఆయన కొట్టావు కాబట్టి రైట్. రైట్ ఏంట్రా? 15 సంవత్సరాలుగా ఈ ఆస్థానంలో పనిచేస్తున్న మీ అందరి మీద పెత్తనం చలాయించాకు నాకెవడిచ్చాడు రా? కరెక్టే బాబు. గుడ్ నైట్ బాబు. ఒరేయ్ భద్రాచలం, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు బ్యాడ్ నైటే, ఇక్కడికి వచ్చి ఆన్సర్ చెప్తే గుడ్ నైట్. అంతేనంటారా? సాయంకాలం దాకా తాగుకున్నామా చకల్ల కబ్బు. అక్కడ పెట్టు. భద్రాచలమా? రే కప్పులన్నీ తీసుకెళ్తున్నాడు, ఈ దెబ్బతో ఇడు అయిపోయాడు. భద్రా చెప్తాను. అమ్మాయి గారు అదేంటండి కప్పులు ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు? దొంగ చేతికి తాళాలు ఇస్తే ఇలాగే ఉంటుంది మరి. మావయ్యకి కొడుకన్నా, కొడుకు గుర్తుగా ఉన్న కప్పులన్నా ప్రాణం. అతను వేటిని టచ్ చేయకూడదో వాటి మీద చేయేశాడు. ఇప్పుడు ఎలా ఇరికిస్తానో చూడండి.